ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే బ్యాచిలర్స్ చేసి మాస్టర్స్ ఫ్రీగా చేయాలి అనుకుంటే స్వీడన్లో చేయొచ్చు. స్వీడన్ అనే కంట్రీ చాలా యూనివర్సిటీస్ ఫ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాయి అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ కంపారిటివ్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన ఇండియన్స్ ఏంటంటే యుఎస్కి వస్తున్నారు మాస్టర్ చేయడానికి. ఇక్కడ ఫ్రీ అయితే కాదండో, ఇక్కడ 40 to 50 lakhs కంపల్సరీ వదులుకోవాల్సిందే. కానీ స్వీడన్ లో అక్కడ ట్యూషన్ ఫీ అనేది జీరో. యూ నో నీడ్ టు పే ఈవెన్ 1 రూపీ ఫర్ యూనివర్సిటీ. ట్యూషన్ ఫీ అనేది కంప్లీట్ గా జీరో ఉంటుంది. కానీ మీకు అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, బాగానే ఉంటాయి. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, కంపల్సరీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అయితే కామన్ గా అవుతాయి. ఈవెన్ బుక్స్, అప్లికేషన్ ఫీ, ఇవన్నీ అవుతాయి. సో టోటల్ గా ఎంత అవుతాయి అని అంటే 1 lakh to 2 lakhs పర్ ఇయర్ అవుతాయండి టోటల్. సో అగైన్ అది పెరగచ్చు, తగ్గచ్చు అనమాట. సో ఇప్పుడు స్వీడన్ లో మీరు మాస్టర్ చేయాలి అంటే దాని ఎలిజిబిలిటీ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అవన్నీ చూద్దాం. ఓకే, సో సేమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో IELTS, like TOEFL and other English related certifications అది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది స్వీడన్ లో ఫ్రీ మాస్టర్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి. సో అది కంపల్సరీ పాస్ అవ్వాలి అనమాట. బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి. సో మీరు ఏదైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉన్నారో బ్యాక్ ఇన్ ఇండియాలో, ఆ యూనివర్సిటీ వచ్చేసి ఈ స్వీడన్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవుతే చాలు. సో ద ప్రాసెస్ ఏంటి అంటే, ఇనిషియల్ గా కంపల్సరీ గ్రౌండ్ వర్క్ చేయాలి, మీకు ఏ ప్రోగ్రామ్ ఏ యూనివర్సిటీ సెట్ అవుతుంది అని. సో మొత్తం అంతా డాక్యుమెంటేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఏంటి, ఎలాంటి డాక్యుమెంటేషన్స్ అంటే మీ పాస్ట్ ఎడ్యుకేషన్, అదే బ్యాచులర్స్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ అని. అండ్ ఇంకోటి ఏ మోటివేషనల్ లెటర్ అని ఇంకోటి ఉంటుందండి. అది ఏంటంటే మీ మోటివేషన్ ఏంటి, లైక్ వాట్ మోటివేటెడ్ టు స్టడీ ఇన్ స్వీడన్, మీరు ఎందుకు వస్తున్నారు, అవన్నీ కూడాను ఆ డాక్యుమెంట్ మీద రాసి అటాచ్ చేసి పంపించాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ పీస్ ఏంటంటే మీ టోఫెల్ ఎగ్జామ్, లైక్ మీకు ఏదైనా టోఫెల్ ఎగ్జామ్ రాశారు, లైక్ IELTS ఎగ్జామ్ రాశారు, ఆర్ లైక్ ఇంగ్లీష్ రిలేటెడ్ సర్టిఫికేషన్ రాశారు అంటే అది కూడా అటాచ్ చేయాల్సి వస్తుంది. యుఎస్ లో ఉన్నట్టు ఇక్కడ స్వీడన్ లో కూడా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి అనమాట. స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఈవెన్ మీకు ఏదైతే ఫుడ్ కి, షెల్టర్ కి, బుక్స్ కి, అక్కడ ఎక్స్పెన్సెస్ కి, వాటికిను అన్నిటికీ స్కాలర్షిప్ కూడా అప్లై చేయొచ్చు. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ పాస్ట్ డాక్యుమెంట్స్ తోని ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు పాస్ట్ కాలేజ్ లో ఏదైతే ప్రొఫెసర్స్ ఉంటారో, లైక్ పాస్ట్ కంపెనీలో ఏదైనా వర్క్ చేసి ఉంటారో, లైక్ మీ కోవర్కర్స్ కానీ మీ మేనేజర్స్ తో కానీ వాళ్ళతో జస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ రిఫరెన్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనమాట. సో అది ఒకవేళ అది ఉంటే అది కూడా సబ్మిట్ చేస్తే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీ అప్లికేషన్కి.